అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసపృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఆ తరువాత ధర్మరాజు అనంత విజయము అను శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మరియు మణిపుష్పకము అన్న పేరు గల శంఖాలను పూరించారు. ఆ తరువాత కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు కూడా తమ తమ శంఖాలను లేదా వారి వారి నాదాలను పూరించి పాండవ సైన్యము యొక్క పూర్తి యుద్ధ సంసిద్ధతను తెలియచేశారు.